ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ముందుగా విశ్వగురువులైన మాస్టర్స్ అందరికీ గురుమండలికి మరియు ఈ 1000 సీట్స్ ఆఫ్ జాయ్ యొక్క బుక్ యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తున్న మాస్టర్స్ అందరికీ, దీనికి సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆతి ప్రణామాలు మరియు మన వంశీ మాస్టర్కి హృదయపూర్వక ఆతి ప్రణామాలు. మరియు ఈ ఈ పుస్తకం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన దీనికి సంబంధించిన మాస్టర్స్ అందరికీ, సహకరించిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్, ఈ రోజు మనం 1000 సీట్స్ ఆఫ్ జాయ్ ఈ పుస్తకం యొక్క వ్యాఖ్యానంలో 4th లెసన్ లో ఉన్నాము. ఇది 5th లో ఉన్నాము. 4th కంప్లీట్ చేసుకున్నాము లాస్ట్ క్లాస్ లో. మనము ఈ రోజు కొత్త చాప్టర్ ని మనము స్టార్ట్ చేసుకుంటున్నాము. అది ఏంటంటే నూతన సృష్టిలోని ఆనందం. నూతన సృష్టిలోని ఆనందం అంటే ఒక నూతన సృష్టిలో మనం ఆ ఆనందాన్ని ఏ విధంగా పొందగలుగుతాము, ఒక సృష్టి అనేది ఆ ఆనందంతో ఎలా ముడిపడి ఉన్నది. ఎంతసేపు మనం అనుకుంటాం కదా, ప్రతిదీ జరుగుతూ ఉన్నది, దానికి కార్యకారణ సంబంధాలు ఉన్నవి అనేవి మనం తెలుసుకొని ఉన్నాం. కానీ అసలు ఆనందం అనేది ఎట్లా సృష్టించుకుంటున్నాము, లేదా సృష్టించుకోవడానికి అడ్డంకులు ఏ విధంగా వస్తున్నాయి. ఆనందం అనేది ఉండనే ఉన్నది, కానీ దాన్ని మనం ఎలా అడ్డు పెట్టుకుంటున్నాము. సో దాని గురించి తెలుసుకుంటూ ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పుడు ఈ నూతన సృష్టిలో అంటే కొత్తగా మనం సృష్టించుకుంటున్నాము అంటే ఏంటి? కొత్త సృష్టి అంటే మన దృష్టి యొక్క వైఖరి అనేది ఏ విధంగా మారింది, ఆ దృష్టి వైఖరిలో మనం సృష్టించుకోబడిన సృష్టిలో ఆనందం అనేది ఎలా వెలిపడి ఉన్నది, ఏ విధంగా దానికి సంబంధించి ఉన్నది, ఆ సృష్టిలోని ఆనందాన్ని ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోబోతున్నాం మాస్టర్. సో ఇదే చాలా స్పెసిఫిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ గా నేనైతే చెప్తాను. ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ నుంచి మనం శూన్యం గురించి ఎంతైతే నేర్చుకున్నామో దాన్ని సెకండ్ లెవెల్ అన్నమాట. ఇది ఆనందం మన ఉన్న భౌతిక జీవితంలో అవ్వచ్చు, ఆధ్యాత్మికతలో అవ్వచ్చు, జీవుడిలో జీవాత్మలో ఏ విధంగా మనం సృష్టించుకున్న సృష్టి ఏ విధంగా ఉంది, దాని లోపల ఆనందాన్ని మనము ఎట్లాగా సృష్టించవచ్చును అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఆనంద కరణేష్ గారు అమ్మ సరస్వతీ దేవిని క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. వారి యొక్క సందేహం ఏంటి, దానికి ఇచ్చిన సందేశం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, బౌద్ధ మతం మరి హైందవ మతాల్లో మీరు జ్ఞాన దేవతగా ప్రఖ్యాతి గాంచారు. పురాతనమైన గ్రంథాలైన వేదాల్లో మీ గురించి మరి బ్రహ్మ గురించి చెప్పబడింది. ఈ విషయాన్ని గురించి మరింత తెలియజేయగలరా? ఏమడుగుతున్నారు అంటే, సరస్వతి దేవి అనగానే చతుర్ముఖ బ్రహ్మ యొక్క భార్య, ఆమె చదువుల తల్లి, ఆమె వీణ పట్టుకొని ఉంటారు. సంగీతానికి మరియు సకల శాస్త్రాలకి మరియు వేదాలకి మూలమైన మాతగా దేవిగా చూస్తాము. ఇది మన భౌతికంగా మనం మన దైనందిన జీవితంలో సరస్వతి దేవి అనగానే మనము ఏదైతే ఏర్పరచుకున్న ఊహా చిత్రం ఏదైతే ఉందో అది, దీన్ని మనం ఈ విధంగా గుర్తించుకుంటాం. మేము అలాగా అనుకుంటాం. కానీ పురాతన గ్రంథాల్లో వేదాల్లో మీ గురించి బ్రహ్మ గురించి ఎప్పుడైతే మీ గురించి మాట్లాడతామో వెంటనే బ్రహ్మగారి గురించి మాకు ఆలోచన అనేది వస్తుంది. బ్రహ్మగారి గురించి ఆలోచించగానే వారి యొక్క భార్య అయిన సకల వేదాలకు మాత అయిన సరస్వతి దేవి అనేది మాకు ఇలాగా ఒకరి తర్వాత ఒకరిని మీరు మాకు జ్ఞప్తిలోకి వస్తారు. ఈ విషయాల గురించి మీరు ఇంకా మాకు తెలిసింది ఇంతవరకే, దీని గురించి మీరు ఇంకేమైనా చెప్తారా, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా ఉన్నదా? మా దృష్టికోణంతో మిమ్మల్ని సరస్వతి దేవి అంటే ఇలా ఇలా ఉంటారు, బ్రహ్మగారి భార్య, ఈ విధంగా మేము గుర్తిస్తాము మిమ్మల్ని. భౌతికంగా మా మైండ్ లో, మా సబ్ కాన్షియస్ లో మేము తరతరాలుగా వింటూ ఉన్నది, మా వాడుకలో ఉన్నది ఇంతే. మీరు ఇంకేమైనా దాని గురించి విశ్లేషించగలరా, చెప్పగలరా అనేది
ఆనంద కర్ణేష్ గారు అడగడం అనేది జరుగుతుంది. అప్పుడు సరస్వతి దేవి ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మ వేదాలను మొదలు పెట్టడానికి ప్రేరణ ఇచ్చారు. అలానే నేను వేదాలను ముగించడానికి ప్రేరణ ఇచ్చాను. బ్రహ్మ మనస్సు మరియు శరీరం యొక్క భ్రమలను సృష్టిస్తే నేను వాటిని ఆత్మభావాలతో మరియు శూన్యంతో అధిగమించడానికి సహాయపడ్డాను. ఏమంటున్నారు అంటే, బ్రహ్మ వేదాలను సృష్టిస్తే నేను ఆ వేదాలను ముగించడానికి వచ్చాను. అంటే ఏంటి మాస్టర్స్, ఇక్కడ బ్రహ్మ సృష్టి చేస్తున్నారు అంటే భౌతికమైన ప్రపంచికమైన ఈ సృష్టిని సృష్టి చేస్తున్నారు. ఈ శారదామాత సరస్వతి మాత ఏ విధంగా అయితే ఆమె ఏం చెప్తున్నారు, నేను వేద అంతం అందులోనే ఉంది మాస్టర్. వేదాంతం అంటే వేదాలని అంతం చేయడం. అంటే బ్రహ్మ సృష్టించిన ఈ భ్రమలను అంతం చేయడానికి నా యొక్క కర్తవ్యం అనేది ఇక్కడ ఉన్నది. అది నేను చేసే ఇక్కడ పని. బ్రహ్మ సృష్టించడానికి ప్రేరణ ఇచ్చారు, ఆయన సృష్టిని చేశారు. ఇక్కడ ఏదైతే మనం భౌతికంగా చూస్తున్నామో, భౌతికమైన ప్రపంచికమైన ఈ సృష్టి ఏదైతే ఉన్నదో అదంతా కూడా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి. ఇందులో భ్రమ అనేది ఉన్నది. ఆయన సృష్టిలో బ్రహ్మ సృష్టించినంతా కూడా ఒక భ్రమ సృష్టి. దీన్ని అంతం చేయడానికి వేదాలను అంతం చేయడానికి, అంటే ఈ సృష్టించబడిన భ్రమ అయినటువంటి ఈ సృష్టిని అంతం చేయడానికి, భ్రమను తొలగించడానికి నేను సృష్టింపబడ్డాను. అది నా కీలకమైన పాత్ర అనేది ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు. ఏవైతే సృష్టించబడిన భ్రమల్లో ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఆత్మభావాల ఏ విధంగా మారుతున్నాయి అంటే, శరీరం యొక్క భ్రమలను సృష్టిస్తే ఆ శరీర భ్రమలను ఆత్మభావాల కింద మార్చడానికి నేను ఉద్భవించడం అనేది జరిగింది. దానికి నేను ఏదైతే ఈ భ్రమల్లో ఉన్నారో, ఈ ప్రాపంచికమైన సృష్టిలో సృష్టించబడి ఉన్న భ్రమలో ఎవరైతే ఉంటున్నారో వారిని ఆత్మభావాల వైపు నడిపించడానికి నేను సహాయపడతాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే, బ్రహ్మదేవుడు ఈ భ్రమతో కూడిన సృష్టిని సృష్టించారు. మరి అమ్మవారు ఏం చేస్తున్నారు, సరస్వతీదేవి ఏం చేస్తున్నారు అంటే, ఆ భ్రమలో నుంచి అవన్నీ ఏంటి, శరీరానుభూతులు, మానసిక అనుభూతులు, ఇవే కదా. సో వీటిని దాటుకున్నప్పుడే కదా, వీటిని ఈ శరీర అనుభూతులని, మానసిక అనుభూతులని ఆత్మభావాల కింద మార్చినప్పుడే కదా మనము ఆ అత్యున్నతమైన స్థాయి అయిన శూన్యము లేదా పరమాత్మ స్థితి అక్కడి వరకు వెళ్ళగలుగుతాము. కాబట్టి దానికి నేను సహాయపడతాను అనేది ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు. కొన్ని సమర్పణ పద్ధతుల ద్వారా మరి మంత్రోచ్చరణ ద్వారా వేదాలు ప్రత్యక్షీకరణ యొక్క శాస్త్రాన్ని అభివృద్ధి చేశాయి. ఈ గ్రంథాలు మొదట చాలా స్వచ్ఛంగా ఉన్నవి కానీ చివరికి మలినం అవ్వాలని వ్రాసి ఉంది. అసలు వేద పండితులు బ్రహ్మకు జన్మించిన ఋషుల వల్ల ప్రేరణ చెంది ఆధ్యాత్మిక పిలుపును ఇచ్చారు. చాలా మంది అర్చకుల దగ్గరకు ఏదో ఒక బాధను అధిగమించడానికి లేదా అందరికీ మంచి జరిగే కోరికలను నెరవేర్చడానికి అడగడానికి వచ్చేవారు. పువ్వులను మరియు మొక్కలను సమర్పించి మా పట్ల వారి కృతజ్ఞతను తెలిపేవారు. అర్చకులు ఉచ్చరించే మంత్రం ద్వారా సార్వత్రిక ఆకర్షణ చట్రం కింద మా విద్య సారాంశం ద్వారా ప్రత్యక్షీకరణ జరుగుతుంది. సరస్వతి మాత ఏం చెప్తున్నారు అనంటే, అవును, ఈ మంత్రాలు, ఈ ఉచ్చారణల ద్వారానే ఇదంతా కూడా జరుగుతుంది. అంటే నేను వేదాన్ని అంతం చేయడానికి వచ్చాను. కానీ వేదాంతాన్ని అంతం చేయడానికి నేను రావడానికి ముందు ఏం జరిగింది, బ్రహ్మ యొక్క ఈ సృష్టి అనేది, ఈ భ్రమతో కూడుకున్న సృష్టి అనేది జరిగింది. సో ఆ సృష్టికి అనుగుణంగా బ్రహ్మ యొక్క మానసపుత్రులు
బ్రహ్మ యొక్క మానస పుత్రులు కూడా ఏ విధంగా వారికి అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అన్న ఒక కోరికతో వాళ్ళు ఏం చేశారు, గురువును వెతికారు కదా, సనక సనందాదులు, బ్రహ్మ మానస పుత్రులు ఇలాగా అంటే అంటే వెతకడం అంటే గురువును దేనికోసం వెతుకుతారు, ఒక జ్ఞానము, నిజమైన జ్ఞానము. అంటే నిజమైన జ్ఞానము అజ్ఞానమైన జ్ఞానం అంటూ ఉంటాయా అంటే ఉంటాయి. జ్ఞానం అనేది ఒక స్టేజ్. అంటే ఇప్పుడు భౌతికంగా ఇప్పుడు మనకి ఏవి జ్ఞానం రావట్లేదా అంటే భౌతికంగా కూడా ఎన్నో నేర్చుకుంటున్నాం. అది బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో చాలా నేర్చుకుంటున్నాం. కానీ అది శాశ్వతం కాదు కదా. దానికి మించి అంటే ఏదైతే మన భావాలని లిమిటెడ్ గా ఉన్న భావాలని అన్లిమిటెడ్ గా అంటే ఏదైతే మానసికమైనవి కాకుండా అంటే నేను నాది అనే స్వార్థపూరితమైనవి కాకుండా ఒక శూన్యము అంటే పరమాత్మ స్థితికి ఎప్పటికైనా మనము వెళ్ళవలసిందే. నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను కదా ఇది సరిపోతుంది అంటే మనం ఇక్కడే ఉంటాం. కానీ ఆ విధంగా ఉండకుండా బ్రహ్మ మానస పుత్రులైనటువంటి వాళ్ళు జన్మ తీసుకొని వాళ్ళు ఏం చేశారు అంటే ఈ జ్ఞానాన్ని పంచడానికి వాళ్ళు బ్రాహ్మణులుగా, బ్రహ్మ మానస పుత్రులు బ్రాహ్మణులుగా జన్మ తీసుకొని ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే కొన్ని మంత్రోచ్చరణల ద్వారా, వేదాలను వేయడం ద్వారా, పౌరోహిత్యానికి సంబంధించిన మూల కారణం ఎవరయ్యా అంటే ఈ బ్రహ్మ మానస పుత్రులు. మరి వీళ్ళ పని ఏంటి అంటే సాధారణంగా కష్టాల్లోనో బాధలోనో ఉన్న వ్యక్తులు వచ్చి వీళ్ళను ఆశ్రయించేవాళ్ళు. వీళ్ళను ఆశ్రయించినప్పుడు ఎందుకు ఆశ్రయించేవారు అంటే వీళ్ళకి వేదాలు సామాన్య జీవులకు గాని సామాన్యంగా ఉండే వారికి వాళ్ళకి ఆ వేదాలు గాని వేదాంతాలు గాని శాస్త్రాలు ఉపనిషత్తులు వీటి మీద కూడా అంత పట్టు అనేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్నే తీసుకోండి, మనం ఏ విధంగా ఏంటి అనేది మనకు ఆ జ్ఞానం తెలుసు, వాటిలో ఉన్న కీలకమైన జ్ఞానం తెలుసు, కానీ వాటిని మనం ఉచ్చరించలేము. వాటికి ఒక పిచ్ అనేది ఉంటుంది, వాటికి ఒక రకమైన ఉచ్చారణ అనేది ఉంటది, వాటికి ఒక కరెక్ట్ అయిన ప్రొనౌన్సియేషన్ అనేది ఉంటుంది. అది కరెక్ట్ గా చేయగలిగే వాళ్ళు అనే వాళ్ళు నిష్ణాతులుగా ఉంటారు. సో వాళ్ళు మాత్రమే ఆ శాస్త్రాన్ని పూర్తిగా ఒక క్రతువును నిర్వహించడానికి బ్రాహ్మణులు అనే వాళ్ళు చాలా అవసరము. కానీ ఆ బ్రాహ్మణులు అనేవాళ్ళు గతంలో అంటే ఈ వేదాలు గాని ఇవి గాని చాలా స్వచ్ఛంగా ఉండేవి. అంటే ప్యూర్ గా ఉండేవి. చాలా ప్యూర్ గా ఉండేవి. ఆ ప్యూర్ గా ఉండడం వల్ల ఏమైపోయింది అనంటే బాధలలోనో లేదా ఏదైనా సమస్యగా ఉన్న వాళ్ళు వీరి దగ్గరికి వచ్చి ఈ బ్రాహ్మణులు అంటే ఈ బ్రహ్మ మానస పుత్రులుగా జన్మ తీసుకున్న ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్న వీళ్ళ దగ్గరికి వచ్చి వారి యొక్క సమస్యలని, వారికి ఏదైతే బాధలు ఉన్నాయో ఇప్పుడు మనం డైలీ పంతుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాము. సిద్ధాంతి గారు ఇలా జరిగిందండి, సో మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీనికి ఏదైనా రెమెడీ చెప్తారా అని అడుగుతాం కదా. ఎందుకు అడుగుతాం అంటే ఆ శాస్త్రం పైన, ఆ వేదాల పైన, ఆ ఉపనిషత్తుల పైన వారికి ఒక మంచి పట్టు అనేది ఉంటది. దాని ద్వారా ఫలితాలు అనేవి వస్తాయి అనేది మనది నమ్మకం, మనది శాస్త్రపరమైన రూఢి. కాబట్టి మనం వాటిని బాగా నమ్ముతాం కాబట్టి వాటిలో ఉన్న సారాన్ని మనకన్నా ఎక్కువ నిష్ణాతులకి అడిగి మరి తెలుసుకుంటాం. సో అలాగా ఇలాగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆ బ్రాహ్మణుల దగ్గర వెళ్ళి అడిగి వారికి కృతజ్ఞత పూర్వకంగా ఏం చేశారు, మొక్కలు ఇవ్వడము, పండ్లు ఇవ్వడము, పూలు ఇవ్వడము, ఇలాంటివి దక్షిణ ఇవ్వడము, ఇట్లాంటివి చేసుకుంటూ వాళ్ళు వారి యొక్క సమస్యలను చెప్పుకొని దానికి తగ్గ పరిష్కారాన్ని వీళ్ళ ద్వారా పొందేవాళ్ళు. అప్పుడు వేదాలు అనేవి చాలా ప్యూర్ గా ఉండేవి. ఆ మంత్రోచ్చారణ అయినా ఇప్పుడు ఒకరు వెళ్ళి ఒక సమస్యను చెప్పినప్పుడు వాళ్ళు విని ఏం చేశారు, దానికి తగిన క్రతువు ఏదైతే ఉంటుందో దాన్ని చేసేవాళ్ళు. చేసి దానికి ఎలాంటి కైంకర్యాలు అనేవి చెయ్యాలో చేసి అది ఎలాంటి ప్యూరిటీతో, ఎలాంటి ఆలోచనలు లేకుండా కేవలం వారి యొక్క హితార్థం, ఎవరైతే శరణు అన్నారో వారి యొక్క హితార్థం వీళ్ళు క్రతువులను చేసేవారు. దాని ద్వారా వాళ్ళకి ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చేది.
అలాగా ఉన్న అంటే ఆకర్షణ చట్రం అంటే ఏంటిది? లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వీరి యొక్క ఉద్దేశ్యం ఏ విధంగా ఉంది? వీరి ఆకర్షణ ఏ విధంగా ఉంది అంటే కేవలం ఎవరైతే వచ్చారో వారికి మంచి జరగాలి. వారికి సత్ఫలితం అనేది కలగాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఆకర్షణతో అది పనిచేసేది. అప్పుడు ప్యూర్‌గా ఉన్నారు. కేవలం అలాంటి ఆలోచనతోనే వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అక్కడ పనిచేసేది. కానీ రాను రాను ఈ వేదాలు ఈ పని ఏదైతే ఈ వేదాలు, వేదాంగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలుషితమైపోయాయి. కలుషితమైపోతాయి అనేది రాసి ఉన్నది అనేది సరస్వతీదేవి మనకిక్కడ చెప్తున్నారు. ఎందుకలాగా రాసి ఉంది? అలా ఎందుకు మరి అంతా బాగానే సమంజసంగానే జరుగుతున్నది కదా! మరి ఇంకెందుకలాగా జరగాలి? అలా ఎందుకు రాసి ఉంది? అని మనకు క్వెషనొస్తది. ఏంటి అంటే, అలా ఎందుకు జరిగింది అంటే, కాలం గడిచే కొద్దీ వేద పండితుల భౌతిక సంపద అన్న మోజులో పడి, ఈ సార్వత్రిక ఆకర్షణ చట్టాన్ని మరియు ప్రత్యక్షీకరణ యొక్క శక్తిని అవినీతి పాలు చేశారు. కొంతమంది అర్చకులు నమ్మదగిన వారుగా ఉన్న కొంతమంది ఆధ్యాత్మిక సాధన చేయకుండా అత్యాశతో మరి అజ్ఞానుల మనస్సులను తెలుసుకొని వాటిని అనుగుణంగా అనవసరపు ఆచారాలను ఏర్పరిచి వాటికి లేని ఆధ్యాత్మికతను భర్తీ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒకదానిలో ఉండే మంచి, చెడు, వెలుగు మరియు చీకటి అలానే ఆధ్యాత్మికత మరియు భౌతికత వంటి విరుద్ధతను తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న ఆత్మల కోసమే. ఇందాక చెప్పుకున్నాం కదా! సో, అప్పుడు బావుండింది. ఏదైతే వేదాలు, వేదాంగాలు ప్యూర్‌గా ఉన్నాయో, అప్పుడు ఎవరైతే సహాయార్థం వచ్చినప్పుడు ఆ వేద బ్రాహ్మణులు వాళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా డబ్బు మీద మోజుతోనో, లేకపోతే ఇంకోటో వాళ్ళ నుంచి ఏదైతే పొందాలి, ద్రవ్యం పొందాలి లేదా డబ్బులు తీసుకోవాలన్న ఆలోచన అనేది ఎక్కడా లేదు. కేవలం వారి యొక్క హితార్థం అంటే వారికి మంచి జరగాలి అన్న ఒకే ఒక ఉద్దేశ్యం చాలా ప్యూరిటీగా ఉండి వాళ్ళు మంత్రోచ్చారణలు చేసుకుంటూ విధిగా చేయబడే ఆ కైంకర్యాలు, క్రతువులు చేయడం ద్వారా ఆ ప్యూరిటీ వలన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అప్పుడు పనిచేసింది. అప్పుడు బాగా పనిచేసింది. కానీ ఎప్పుడైతే కాలం గడుస్తున్న కొద్దీ వేదాలనేటివి కలుషితమైపోయాయి. ఎలా కలుషితమైపోయాయి అంటే ఈ వేదాలను ఎవరన్నా మార్చారా? వేరన్నా వక్ర భాష్యాలు రాసారా? అట్లా ఏం లేదు. ఎలా జరిగింది అంటే ఈ పండితులు అందరూ అనట్లేదు ఇక్కడ కొందరు. కొందరు పండితులు ఈ లాభాపేక్ష అంటే ఈ డబ్బు మాయలో పడిపోయి, భౌతిక ప్రపంచం యొక్క మాయలో పడిపోయి, డబ్బుల కోసము, అనవసరపు అసలు ఏదైనా సందర్భం వచ్చి ఏ ఒక్కరన్నా వచ్చి మాకిలాంటి సమస్య ఉన్నది అని చెప్పినప్పుడు వీళ్ళేం జేస్తున్నారు అనంటే అసలు సమస్య ఉన్నది చిన్నది. దానికి ఎక్కువ డబ్బులు తీసుకోవాలి. ఈ యాగానికి ఇంత, ఈ హోమానికి ఇంత, ఈ 50,000 ఇస్తే చేస్తాము అని అనవసరపు ఖర్చులనేటివి ఎక్కువ పెట్టించడము, లేదా అనవసరపు ఆచారాలు అసలు ఉన్నదానికి చిన్న రెమెడీ ఉంటది. వీళ్ళేం జేస్తారిక్కడ డబ్బులు ఎక్కువగా తీసుకోవడానికి, లేదా వాటికి సంబంధించినవి ఇంకా క్రతువులనేవిటి ఇప్పుడు డబ్బులు ఒక 50,000 ఇయమన్నాడు. ఈ యొక్క మృత్యుంజయ హోమం జేయాలి. ఓ 50,000 ఖర్చవుతది అనంటారు. మీరెళ్ళింది చిన్న సమస్యతో. అప్పుడు మీరు నేను ఈ చిన్న మీకు ఈ ఒక్క మంత్రం చిన్న మంత్రం మహామృత్యుంజయ మంత్రం జెప్తాను. దీన్ని జపం జేసుకోండి అని చెప్పారనుకోండి. వాళ్ళు 50,000 ఇస్తారా? ఏదైతే సమస్యతో వచ్చారో వాళ్ళిస్తారా? ఇవ్వరు. కాబట్టి వీళ్ళందరూ ఎలా తయారయ్యారంటే, ఆ! ఇప్పుడు వీళ్ళున్న సమస్యకి మహామృత్యుంజయ మంత్రం చెప్తే చాలు. కానీ ఆ హోమం జరిపించాల్సిన అవసరం అయితే లేదు. కానీ వీళ్ళు అలా చెయ్యకపోతే డబ్బులివ్వరు. కాబట్టి వీళ్ళ సొంత లాభం కోసము యాగాలని, హోమాలని వీటికింత ఖర్చవుతదని అనవసరపు ఇక్కడ రెమెడీలు, అనవసరపు ఉపశమనాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మొత్తంలో కల్పించి వారి యొక్క డబ్బుని తీసుకోవడానికి సాహసిస్తున్నారు. అదంతా
కూడా ఎందుకోసం అంటే వీర్య లాభాపేక్ష కోసం. అందువల్ల వీరు చేసే మంత్రోచ్చరణల ద్వారా గాని, వీరు చేసే క్రతువుల వల్ల గాని ప్యూరిటీ అనేది లేదు. లేకపోవడం వల్ల ఏమైపోయింది అని అంటే ఇక్కడ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పని చేయడం లేదు. తద్వారా ఎవరైతే వచ్చారో వీరి దగ్గరికి, ఆ బ్రాహ్మణుల దగ్గరికి ఎవరైతే వచ్చారో వారికి అసలు ఎటువంటి శమనము కానీ, ఎటువంటి ఫలితము కానీ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అనంటే అప్పుడున్న వేద మంత్రోచ్చరణలకి వాటికి ఉన్న ప్యూరిటీ, అంటే వాటికి ఉందా ప్యూరిటీ? వాటిని వల్ల వేసే వాళ్ళు లేదా వాటి ఆ క్రతువు జరిపించే వాళ్ళలో ఉందా? ఖచ్చితంగా వాళ్ళ లోపలే ఉంది. వాళ్ళ లోపల ఇప్పుడు ఇంప్యూరిటీ వచ్చింది కాబట్టి ఇవి పని చేయడము లేదు. ఆ శబ్ద, ఉచ్చారణ, ధ్వని వాటితో చాలా సంబంధం అనేది ఉంటుంది. వీళ్ళు ఇంప్యూరిటీగా అనవసరపు వారికి తగిలించి ఉన్న వాటికన్నా ఎక్కువ ఖర్చులు పెట్టిస్తూ వారి సొంత లాభం చూసుకొని చేయడం ద్వారా ఇవన్నీ పూర్తిగా పని చేయకుండా ఇవి మలినం అనేది జరిగినది. ఇవి మరి ఇలా జరుగుతుంది కదా, మరి వీటిని మీరు అడ్డుకోవచ్చును కదా అనంటే ఇవన్నీ కూడా జరగాల్సిందే. ఎందుకు జరగాల్సిందే అంటే ఇవన్నీ కూడా ప్యూర్, ఇంప్యూర్, ఇవన్నీ ఏంటి? దీనికి ఒకదానికొకటి విరుద్ధత. ఈ విరుద్ధతను నేర్చుకోవడానికి అంటే ఇవన్నీ కూడా ఈ అనవసరపు ఆచారాలు ఏర్పరిచి ఆధ్యాత్మికత భర్తీ చేసుకున్న ఇవన్నీ కూడా ప్రతి దానిలో ఉండేవే. ప్రతి దానిలో ఉండే ఏంటంటే మంచి, చెడు, దానికి ఆపోజిట్ వెలుగు ఆపోజిట్ ఏంటి? చీకటి. అలాగా ఆధ్యాత్మిక మరియు దానికి వ్యతిరేకమైన భౌతికత, వీటన్నింటికి విరుద్ధతగా ఉండే జీవితాన్ని అనుభవిస్తూ జీవిత పాఠాలను నేర్చుకుంటూ ఆ వైవిధ్యత ఏదైతే ఉందో ఆ విరుద్ధతని చవి చూడడానికి, అనుభవంలోకి తెచ్చుకోవడానికి, అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఎంచుకున్న ఆత్మల ఫలితంగా ఇవన్నీ కూడా ఈ ఆత్మల ఫలితంగానే జరుగుతున్నవి. ఈ ఆత్మలన్నిటి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఆధ్యాత్మికత ఉంది. ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అని అంటే అదొక సముద్రం. ఆ సముద్రానికి మనం అసలు కొలమానం అనేది లేదు. రమణ మహర్షి ఉన్నారు, ఆయనను అడుగుతారు ఆధ్యాత్మిక అంటే ఎలా ఉంటుంది, బాగుంటుందా బాలేదా అంటే ఆయన ఏమంటారు? ఏం మాట్లాడుతున్నావు అసలు అంటారు. ఉండకపోవడం అనేది లేదు ఆయనకి. ఉన్నది ఒకటే ఆధ్యాత్మికత. అది ఎంతో అపారమైన జ్ఞానం. ఎంత తోడితే అంత. దాంట్లో మంచి చెడు అంటావేంటి అంటారు. కానీ మనం అలా కాదు కదా. మనం భౌతికంగా ఉన్నాము. మన తాత్విక చింతనలు అనేవి ఇక్కడే ఉన్నాయి. కాబట్టి మనకేంటి ఇప్పుడు ఈ భౌతికమైన వాటిల్లో కొట్టుకుంటూ ఉండి జస్ట్ ఇప్పుడే ఒక ఆధ్యాత్మికంలో ఒక మెట్టెక్కాం. ఆ ఒక్క మెట్టెక్కిన తర్వాత మన ఫీలింగ్ ఎలా ఉంటది? అబ్బా అసలు ఆధ్యాత్మికత ఎంత బాగుంది, ఎంత నేర్చుకుంటున్నాము, ఎంత తెలుస్తుంది, ఎంత ప్రశాంతత వస్తుంది. అసలు ఆధ్యాత్మిక అంటే దీన్ని సాధించడం మహా అంత ఈజీ ఏం కాదు, చాలా చాలా టఫ్ గా ఉంటది అని మనం చెప్తాం. మనకు చాలా వాల్యుబుల్ కదా, ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఉన్నది భౌతికంగా. భౌతికంగా ఉండి అదే మురికిలో ఉండి ఒకేసారి ఒక ఉన్నతం వైపు మెట్టు ఎక్కినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటది? చేపల కంపులో ఉండి సడన్ గా సుగంధ పరిమళాలు ఇచ్చే ఒక మల్లె తోటలోకో గులాబీ తోటలోకో జస్ట్ ఎంట్రన్స్ లో నిలబడితే మనకి ఎంత ఆహ్లాదం అనేది అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆ చేపల కంపే తెలుసు ఇప్పటిదాకా. ఇందులో నుండి వచ్చిన వాడికి ఏదైతే ఈ సువాసన భరితమైందో ఈ విలువ చాలా బాగా తెలుస్తది. ఈ వైవిధ్యాన్ని తెలుసుకోవడానికే కొన్ని ఆత్మలు అనేవి జన్మ తీసుకుంటాయి. ఇప్పుడు రమణ మహర్షి మీకు పూల సువాసన ఎంత బాగుంటుందో తెలుసా, గులాబీలు ఎంత బాగొస్తాయో తెలుసా అంటే ఆయనకి ఏం తెలియదు. అదేంది వాసన బాగుండడం ఏంటి? అది ఉన్న స్వభావమే అది కదా, దాని గుణమే అంత కదా అంటారు. ఎందుకంటే ఆయనకి చేపల కంపు తెలీదు, ఆయనకి ఇదే తెలుసు. కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళకి అసలు దాన్ని అంత అదిగా తీసుకోవాలని తెలియదు.
అదేంటి ఇదే నిజం కదా, ఇదే ఒరిజినాలిటీ కదా, ఇంకేంటి అక్కడ నుండి ఏదో ఉందని కొత్తగా దీనిది బాగా అది ఉంది అని చెప్తారేంటి? అట్లా ఏం కాదు కదా, ఇదే కదా ఒరిజినాలిటీ అని చెప్తారు. కానీ అదే మనలాంటి వాళ్ళని భౌతికంగా ఇప్పుడిప్పుడే వచ్చి ఆ చేపల కంపులో నుంచి పడి 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 ఆ స్మెల్ ను భరించి 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 ఒక్కసారిగా ఆ గులాబీ తోటలో ప్రవేశించినప్పుడు మనకు కలిగే అనుభూతి ఏదైతే ఉంటుందో దాని గురించి వర్ణించమంటే మనకన్నా బాగా వర్ణించే వాళ్ళు ఉండరు. సో అట్లాంటివి తెలుసుకోవడానికి అంటే చీకటి, వెలుగు, ఆ చీకటి ఉంటే గాని వెలుగుకి విలువ లేదు. విలువ లేదు ఇన్ ద సెన్స్ దాని వాల్యూ మనకు తెలియదు. అలాగే మంచి మంచి తెలియాలంటే ఫస్ట్ చెడు తెలియాలి. ఇలాగా అంటే ప్రాపంచికానికి ఆధ్యాత్మికకి ఆపోజిట్ ఏంటి? ప్రాపంచికం. అంటే ఇప్పుడు వేదమాత శారదాంబ సరస్వతీదేవి వేదాలని అంతం చేస్తున్నారు. ఈమెకి ఆపోజిట్ ఏంటి మరి? బ్రహ్మ సృష్టి భౌతికమైనది. అంటే ఈ రెండింటికి మధ్య తేడాని అంటే ఈ యొక్క విరుద్ధతని తెలుసుకోవడానికి ఏవైతే ఆత్మలు ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయో, తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని ఉన్నాయో ఆ ఆత్మల కారణంగానే ఇది జరుగుతుంది. వారి యొక్క కుతూహలం ఫలంగానే ఈ ఆత్మల కోసం ఇలాగ జరుగుతుంది అనేది ఇక్కడ సరస్వతీదేవి చెప్తున్నారు. దయాగుణం నుంచి ఈ పతనం ప్రారంభమై ఇది భూమి మీద చాలా ప్రదేశాల్లో చోటు చేసుకున్నది. వేదాలు అపవిత్రం అయ్యేసరికి మిగతా ప్రపంచంలో ఉన్న పురాతన దేవాలయాలు నాశనమయ్యాయి. భయం, దుఃఖం అనేవి కోటాను కోట్ల ధైర్యం ఉన్న ఆత్మలుగా మారి కలియుగంలో జన్మ తీసుకొని కావాలనే బాధ యొక్క భ్రమలో పడి తెలుసుకుంటున్నారు. ఈ పురుషతత్వ మతాలు తమని తాము పూర్వ మార్గాలను వ్యతిరేకిస్తూ నిర్వచిస్తూ స్త్రీ మరియు పురుషునిపై ఆధిపత్యాన్ని సాధించాయి. ఈ యుగం చాలా వేగంగా పతనమైనప్పుడు ప్రవాహంతో అసలు సమతుల్యం చేయడానికి మరియు మానవులకు గల బాధ నుంచి విముక్తులను చేసే నూతన మార్గాన్ని చూపించడానికి నాతో సహా కొంతమంది దేవతలు కలిసి భూమి మీదకి రావడం, జన్మ తీసుకోవడం అనేది జరిగింది. కలియుగం అంతంలో ఉండటం వల్ల చాలా మంది దేవతలు భూమిపైన ఆనందపు ఆత్మ భావాలతో ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే దయాగుణము చాలా పతనం అయిపోయింది. ఇక్కడ అరెరే వీళ్ళు మన కోసము మనం వాళ్ళని ఏదో ఉద్ధరిస్తాము లేదా వారికి సహాయం చేస్తాము, మనము ఒక పౌరోహిత్యంలో ఉన్నాము, సద్బ్రాహ్మణులుగా ఉన్నాము, వాళ్ళు మన సహాయార్థం వచ్చినప్పుడు వాళ్ళకి మనం చెయ్యాల్సింది చేసి వారికి సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఈ పూజాది కైంకర్యాలను చెయ్యాలి అనేది వారికి మర్చిపోయారు పూర్తిగా. దయాగుణం అనేది పతనం అయిపోయింది. వాళ్ళు ఎలా పోతే నాకేంటి, నాకు కావాల్సింది డబ్బులు, నేను ఇలాగా ఉన్నదానికన్నా ఎక్కువ, అనవసరమైన దానికంటే ఎక్కువ అనవసరపు ఖర్చులు, యాగా ఇవన్నీ అతికించి వారి దగ్గర నుంచి డబ్బులు గుంజి నేను బాగుపడాలి అనే ఒక వైఖరి అనేది ప్రారంభం అవ్వడం వల్ల వేదాలు అనేవి పూర్తిగా పాడైపోవడం జరిగింది, కలుషితం అయిపోవడం జరిగింది. అట్లాంటి టైంలో అంటే ఏంటి, పురుషత్వ ఆధిపత్యంగా ఉన్న మతాలు, పాషాండ మతాలన్నీ బయలుదేరినాయి. అంటే దేవాలయాలన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. ఎలాగా అంటే పురుషత్వము, స్త్రీ తత్వము అని మనం చెప్పుకున్నాం. స్త్రీ తత్వము అంటే ఏంటి అంటే అది లెర్నింగ్, అంటే ఒక మాతృతత్వం, ఒక ప్రేమ భావన. సో జాలి, దయ, కరుణతో ఉండేవి. పురుషతత్వము అంటే ఏంటి? పౌరుషం, అంటే వాటిని ఒక ఏకీకృతంగా చేసుకొని సాధించగలిగే కెపాసిటీ. ప్రతి వ్యక్తిలోనూ ఈ రెండు అవసరమే. కానీ ఏదైతే ఈ వేదాలు కలుషితమైన సమయం ఉన్నదో ఆ టైంలో కంప్లీట్ గా స్త్రీతత్వపు జాలి, కరుణ, దయ ఇవన్నీ కూడా నాశనం అయిపోయాయి, భూస్థాపితం అయిపోయాయి.
ఇవన్నీ ఇలాగ అయిపోయినాయి అంటే స్త్రీతత్వం అనేది పూర్తిగా పతనం అయిపోయిందని అర్థం. అప్పుడేమైంది? పురుషతత్వం అంటే పురుషతత్వం అనేది పైకి ఎక్కువగా బ్యాలెన్సింగ్ లో లేకుండా దాని క్వాంటిటీ అనేది ఎక్కువైపోయింది. అంటే ఏంటి? అక్కడ వారి లోపల స్త్రీతత్వం అనేది పూర్తిగా పోయింది. ఆ స్త్రీతత్వం లేకపోవడం వల్లనే ఇలాంటి అనవసరపు జాలి దయల అసలు జాలి దయ అనేది పూర్తిగా పోయింది అంటేనే వాళ్ళ లోపల స్త్రీతత్వం అనేది పూర్తిగా నాశనం చేయబడింది. అట్లాంటి టైములో అలాంటి టైంలో ఈ సరస్వతి దేవి మరియు వారి యొక్క వారి యొక్క అనుంగ దేవీ దేవతలు అంటే వారి యొక్క అంశాత్మలతో కూడిన ఎంతో మంది, ఒకరు ఇద్దరు అనేది ఇక్కడ అమ్మ చెప్పట్లేదు. చాలా మంది అని చెప్తున్నారు. చాలా మంది వాళ్ళు వారి యొక్క ప్రణాళికలను వేసుకొని ఈ భూమి మీదకి తిరిగి జన్మ తీసుకొని మంచి విముక్తులుగా అంటే ఏదైతే స్త్రీ తత్వము లేకుండా వారి లోపల పురుషతత్వం అధిగమించి ఉండి జాలి దయ లేకుండా పూర్తిగా మారిపోయిన స్థాయిలో ఉన్న మానవులని ఉద్ధరించడానికి ఆ జీవుల ఉద్ధరణ కోసము ఈ స్త్రీతత్వపు మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అంటే మనందరి యొక్క శ్రేయస్సు కోసము ఆడవాళ్ళ కోసం అని కాదు మాస్టర్స్ ఇక్కడ. ఆడవాళ్ళ కోసమనో కాదనో కాదు, ఇక్కడ స్త్రీ తత్వాన్ని నిలబెట్టడానికి వారి లోపల ప్రేమ దయ జాలి అనేటివి పెంచడానికి ఈ మాస్టర్స్ జన్మ తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఏ విధంగా వారు బంచ్ ఆఫ్ పీపుల్, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతో మంది వారి యొక్క అంశాత్మలందరూ కలిసి ఈ యొక్క ఈ ఇలా ఇలాంటి ప్రాబ్లం లో కొట్టుమిట్టాడుతున్న ఈ జీవులందరినీ ఉద్ధరించడానికి, వారిని అందులో నుంచి ముక్తులను చేయడానికి, మార్గాలను చూపించడానికి నాతో సహా కొంతమంది దేవతలు అంటే సరస్వతి అమ్మతో సహా కొంతమంది దేవతలందరూ కూడా ఈ భూమి మీద జన్మ తీసుకోవడం అనేది జరిగింది. కలియుగ అంతంలో ఉండడం వల్ల చాలా మంది దేవతలు భూమిపైన ఆనందపు ఆత్మభావాలతో ముందుకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా మనల్ని ఉద్ధరించడానికి, మన లోపల ఈ ప్రేమ భావన సృష్టించడానికి, అన్నిటిని మించిన పవర్ ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా మాస్టర్స్, ప్రేమ. దాన్ని మించింది అసలు ఏది లేదు. అదే స్త్రీ తత్వానికి మూల కారణం. సో అలాంటి కారణాన్ని పెంచడానికి, స్త్రీ తత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి, ప్రతి ఒక్కరిలోనూ అలాంటి క్వాలిటీని పెంచడానికి అమ్మతో సహా అంటే సరస్వతి దేవితో సహా వారి యొక్క చాలా మంది అంశాత్మలైన వారి యొక్క చాలా దేవి దేవతలందరూ కూడా జన్మ తీసుకోవడం జరిగింది. ఈ కలియుగాంతంలో ఇంకా ఎక్కువగా తీసుకుంటున్నాను. ఎందుకంటే కలియుగంలో చాలా మందికి ఈ స్త్రీ తత్వపు లక్షణాలు అనేవి లేవు. కాబట్టి ఇలాంటి లక్షణాలు అనేవి ఏర్పరచడానికి ఎక్కువ స్థాయిలో జీవ జీవ ఆనందపు జీవాలను కనిపెట్టడానికి అంటే ఈ ఆత్మ భావాలను ముందుకు తీసుకురండి. మెయిన్ మోటో ఏంటంటే వారి లోపల ఆనందాన్ని ఆనందాన్ని కలిగించడానికి, ఆ ఆనందపు ఎప్పుడైతే వారి లోపల స్త్రీ తత్వం ఉంటుందో వారి దగ్గర ఆనందం అనేది ఉండనే ఉంటుంది. కాబట్టి అలాంటి జన్మను తీసుకోవడానికి వారు సిద్ధపడి ఈ భూమి మీదకి ఎక్కువగా కలియుగంలోనే తీసుకోవడం అనేది జరిగింది అనేది ఇక్కడ అమ్మ చెప్తున్నారు. ఇది ఓకే మాస్టర్స్, ఈ రోజు మనం ఇక్కడితో ఆపుకుందాము.